బర్డ్ ఫ్లూతో కోళ్లన్నీ విలవిలలాడుతున్నాయి. అధికార యంత్రాంగం దీనిపై అప్రమత్తమైంది. వైరస్ సోకిన కోళ్ల ఫారాలను మూతవేయించారు. కోళ్లకు సోకిన బర్డ్ ఫ్లూతో మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లతో మాట్లాడి బర్డ్ ఫ్లై మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న పరిస్థితి. గత 3 రోజులుగా చూసినట్లయితే రాష్ట్రంలో అనేక చోట్ల కోళ్లు చనిపోతున్న మృత్యువతపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఈ కలకలం చాలా విస్తృతంగా ఉంది. అయితే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా విస్తృతమైన చర్యలు చేపట్టి నియంత్రణకి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఏంటి, ఎందుకు వస్తుంది, మనుషులకి సోకుతుందా లేకపోతే కోలిక పరిమితం అవుతుందా, మనుషులు ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయం మీద మనకి రాజమండ్రి ఐఎంఏ తరపున డాక్టర్ల బృందం ఉంది. వీటితో అడిగి అసలు బర్డ్ ఫ్లూ ఏ విధంగా వస్తుంది, ఆ లక్షణాలు మనుషులకి సోకాలంటే పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి డాక్టర్ గారు, ప్రధానంగా ఈ విషయంలో బర్డ్ ఫ్లూ విషయంలో ఉన్న లక్షణాలు మనుషులకి సోకాలంటే ఏంటి పరిస్థితి అండి, ప్రస్తుతం ఎట్లా ఉందండి? ఈ బర్డ్స్ నుంచి మనుషులకి రావాలా అంటే ఆ బర్డ్స్ కి కాంటాక్ట్ ఉండే వాళ్ళకే ఎక్కువగా వస్తుంది. బర్డ్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు, ఆ పౌల్ట్రీలో వర్కర్స్ జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ వర్కర్స్ కి క్లోజ్ గా ఉండే ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ విలేజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ ఇన్ఫ్లుయెన్జా అంటే వస్తే దాని లక్షణాలు ఏముంటాయో అవి అవగాహన ఉండాలి. టిపికల్ రొంప దగ్గు, మెయిన్ కళ్ళు ఎర్రబడ్డము, సివియర్ అంటే బాగా ఎక్కువగా కండ నొప్పి, బాడీ పెయిన్స్ ఉండడము, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎక్కడైనా మనుషులకి సోకింది అనేది మీ దృష్టికి ఏమైనా వచ్చింది? లేదు, రాలేదు. మనిషికి ఎక్కడికి ఇంకా రాలేదు. ఇప్పుడు ఇది మనుషులకు సోకిన మనిషిని ఖననం చేస్తున్న పరిస్థితిలో పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టాప్ చేసేస్తే ట్రాన్స్మిషన్ ని అక్కడికక్కడికి అరికట్టచ్చు. ఇప్పుడు కోడిగుడ్లు సోకిన లక్షణాలు ఉన్న కోడి తింటే ఇబ్బంది వస్తుంది, అందరూ తినకుండా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎట్లాగా మీ డాక్టర్ జనరల్ గా అది కరెక్ట్ గా డిస్పోజ్ చేశారండి. ఆ కోడి చనిపోయింది, అక్కడ ఫామ్ లో ప్రాబ్లం ఉంది అని, అది ఏదో ఒక విధంగా మార్కెట్ లోకి వచ్చింది అని అంటే భయపడొద్దండి. బాగా బాయిల్ చేసుకొని బాగా కుక్ చేసుకొని తింటే ఆ ఛాన్సెస్ ఏమి లేవు, వైరస్ వచ్చే ఛాన్స్ లేదు. సార్, ఇప్పుడు మీరు ఈ జనానికి కానీ ప్రజలకు కానీ పౌల్ట్రీ రైతులకు కానీ మీరు ఏ విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? దీన్ని ఫస్ట్ చేయాల్సింది పౌల్ట్రీ మేనేజ్ చేసే వాళ్ళకండి. మీ దగ్గర ఉన్న సిక్ కోల్డ్ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి అవేర్నెస్ ఇన్ఫార్మ్ చేయండి. వాటిని వేరేగా పెట్టాలి, అబ్జర్వేషన్ ఉంచాలి. చనిపోయిన కోల్డ్ ఉంటే వాటిని కాంటాక్ట్ చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్లౌస్ వేసుకోవాలి. పనికి వెళ్ళి ముందర పని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే, ఇంటికి వెళ్ళి ముందర ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ప్రికాషనరీ మెజర్స్ పౌల్ట్రీ వర్కర్స్ చెప్పాలి. ఒకసారి మనం పౌల్ట్రీ చుట్టూరా ఒక సర్కిల్ తీసేసి అది దాటకుండా చూసుకుంటే సమాజంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. సార్ చెప్పండి, అసలు ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళు సోకింది అనుకోండి, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? అంటే అది సోకడానికి ప్రధానమైన కారణం ఎట్లా ఉంటుంది? ఈ బర్డ్ ఫ్లూ అనేది మిగతా రొంప, జలుబు, దగ్గు లాగే ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ అన్నమాట. ఈ రొటీన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో ఉండే లక్షణాలు అంటే రొంప, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రబడడం ఇలాంటి మామూలు లక్షణాలు ఈ బర్డ్ ఫ్లూ కూడా అవే ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సరైన మందులు ఉన్నాయి. అంటే మందులు అంటే ఇన్ ద సెన్స్ యాంటీ వైరల్ డ్రగ్స్ అంటాం. ఈ ఒసామిల్టావిర్ అని ఇలాంటి మందులు ఉన్నాయి. అవి వాడి రొటీన్ మామూలు రొంపాదుకు మందులు వాడి వాటిని కట్టడి చేయవచ్చు. రెండోది ఈ వ్యాక్సిన్స్, ఈ ఇన్ఫ్లుయెన్జా హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అని ఉన్నాయి. అవి కూడా ఎవరైతే యూజువల్ గా ఈ బర్డ్స్ తోటి అంటే ఈ చికెన్ తోటి పౌల్ట్రీ తోటి ఎక్కువ సంబంధాలు వాటిని హ్యాండిల్ చేసే వాళ్ళని కూడా మనకి ఆ వ్యాక్సిన్స్ వేయిస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా పక్కలకు రాకుండా ఉండే అవకాశాలు అన్ని ఉన్నాయి. ఇవి యంత్రాంగం చేయాల్సింది. అంటే ఇప్పటి వరకు మనం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే ఇప్పుడు పెరవలి కానూరు అగ్రహారంలోకి వస్తున్న పరిస్థితి ఉంది, అట్లాగే తణుకు దగ్గర ఏలూరులో ఉంది, మన మిత్రుబాన్ దగ్గర కూడా పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక్కడి నుంచి ఎవరైనా కేసులు అంటే మనకి ఎక్కువ రాజమండ్రి వస్తుంటాయి కదా, ఇలాంటి పరిణామం
అలాంటి కేసులు అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ రొంప దగ్గు జ్వరం వచ్చిన కేసులు వాటిలో సివియర్ అయినాయి. సివియర్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళడం, సీరియస్ అవ్వడం, ఈ బీపీ లూజ్ మోషన్స్, బీపీ ఫాల్ అవ్వడం, లూజ్ మోషన్ రావడం, అలాంటి సివియర్ ఏమన్నా ఉంటే అవి మనం అడ్మిట్ చేసుకోవడము, లేకపోతే వారికి సంబంధించిన టెస్ట్లు అంటే స్వాబ్ టెస్ట్లు అంటారు, స్వాబ్ టెస్ట్ చేయించి దానికి సంబంధించిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి ఇచ్చిన ఏమన్నా ఉంటే అక్కడికి పంపించి ఆ బర్డ్ ఫ్లూ లాంటి ఏమన్నా వైరస్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా మనం చేయగలుగుతాం. ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది కూడా. కానీ వాళ్ళు ఉన్నాయని అయితే అక్కడికి వచ్చి మాకు అలాంటి కేసులు ఏమీ రాలేదు. డాక్టర్ గారు చెప్పండి విజయభాస్కర్ గారు, ఇది అంటే కోవిడ్ గా అంత సీరియస్నెస్ గా చూడాలా, ప్రజల్లో దీని మీద అవగాహన మీరు కల్పించడానికి ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ప్రజలకు మీరు అవగాహన కలిగించడానికి నిర్ణయించారు? ఏమైనా శిబిరాలు నిర్వహిస్తారా? ఖచ్చితంగా దీని మీద అవగాహన కల్పిస్తున్నామంటే అందులో భాగంగానే ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. మరొకటి ఏంటంటే ఇలాంటి నోటిఫై ఇందాక మీరు అన్నారు కదా, పౌల్ట్రీ దగ్గర ఏమైనా కేసులు నమోదయ్యాయా లేవా అన్నది, అయ్యావా లేవా అన్నది డిఎంహెచ్ఓ గారు, మెడికల్ సూపరింటెండెంట్ జిహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి వారు వీళ్ళందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర నుండి. ఇటువంటి లక్షణాలు ఉన్న పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే నోటిఫై చేయండి, మాకు కూడా చెప్పండి అని మాకు కూడా గ్రూప్స్ లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందండి. మాకున్న గ్రూప్స్ లోను ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది, వైద్యం చేయించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ మై నాలెడ్జ్ కన్సర్న్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా అనేది మనుషులకి రావడం అనేది చాలా వెరీ రేర్ కేసెస్ లోనే జరుగుతుంది. పక్షుల నుండి పక్షులకి ఇలాంటి వాటికి జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది మనుషులకి సోకకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ పౌల్ట్రీ సంఘాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మెజర్స్ అనేవి లైక్ గ్లౌస్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, ఎవరైతే ఆ పౌల్ట్రీతో కాంటాక్ట్ లో ఉన్నారో మీట్ కొనేవాళ్ళు కానీ, మీట్ ని శుభ్రం చేసే వాళ్ళు కానీ, వాళ్ళ మలమూత్రాలు క్లీన్ చేస్తూ ఉంటారు కోళ్ళవి, వీటన్నిటి శుభ్రం చేసే వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వీళ్ళందరికీ ప్రివెంటివ్ మెజర్స్ ఇవ్వాలి, మాస్క్లు ఇవ్వాలి, గౌన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ మెజర్స్, చేతులు శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసే వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వీళ్ళందరికీ ప్రివెంటివ్ మెజర్స్ ఇవ్వాలి, మాస్క్లు ఇవ్వాలి, గౌన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ మెజర్స్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ చచ్చిపోయిన ఏమైనా ఉన్నట్లయితే బర్రీ చేసేయాలండి. కొంత వచ్చింది కదా అని కుక్కలకి, నక్కలకి, ఇలాంటి వాటికి పెట్స్ ఉంటాయి కదండి, పెట్స్ కి చాలా వరకు పెడుతూ ఉంటారు మీట్, అలాంటివి కూడా అవాయిడ్ చేయాలండి. ఇదే పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఈ చికెన్ సంబంధించిన వేస్ట్ అంతా తీసుకెళ్లి చేపల చెరువులు వేస్తున్నారని చెప్పి గతంలో కూడా మనకి ఇది వచ్చింది. అట్లాంటిది దీని మీద ఎట్లా చెప్పాలి? ఇది అదే చెప్తున్నానండి, ఇలా వైరస్ సోకింది ఏదైతే అవగాహన ఉండి మనకి దాని మీద అవగాహన ఉంది, ఇది ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది అని ఏమాత్రం మన బుర్రలోకి వచ్చి తెలిసిన వెంటనే అవన్నీ భూమిలో కప్పెట్టే ప్రయత్నాలు చేయాలండి. పౌల్ట్రీ వర్కర్స్ కానీ, పౌల్ట్రీ సంఘాలు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం మొదట్లోనే, ఆదిలోనే అంతం చేయాలంటారు కదండి. పౌల్ట్రీ దగ్గరనే వీటిని సమాధి చేయాలన్నది నా విజ్ఞప్తి అండి. పౌల్ట్రీ సంఘాలు అందరూ ముందుకు రావాలి. సలహాలు ఐఎంఏ రాజమండ్రి వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఏదైతే బర్డ్ ఫ్లూ లక్షణాలు అనేది మనుషులకి చూడడం చాలా అరుదుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది సీరియస్నెస్ గా లేదు. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ సోకిన లక్షణాలు ఉన్న బర్డ్స్ ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఖననం చేసి అక్కడ పరిశుభ్రత పాటించినట్లయితే ఇది బయటకు రాదు. దీని విషయంలో పౌల్ట్రీ రైతులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఐఎంఏ డాక్టర్ బృందం చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు దీని మీద నమోదు కాలేదు. జనరల్ గా రొంప, జ్వరం, అదే తలపోటు ఇట్లాంటి సోకిన మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది కనుక కోళ్ల ఫారంలో పనిచేస్తున్న వాళ్ళ నుంచే వీళ్ళకి సంక్రమిస్తుంది. కానీ అయితే ఇప్పటి వరకు అలాంటి కేసులు ఎక్కడ నమోదు కాలేదు. దీని మీద ఆందోళన చెందాల్సిన లేదు. దీని మీద ఐఎంఏ పూర్తి అవగాహన కలిగిస్తుందని చెప్తున్న డాక్టర్ల బృందం చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలున్న ఏదైతే కరోలు మండలం కానూరు అగ్రహారంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టారు. అలాగే మిత్తిపాడులో ఇప్పుడిప్పుడే నియంత్రణ చర్యలు చేపట్టారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో బర్డ్ ఫ్లూ లక్షణాలని నియంత్రించడానికి చర్యలు చేపట్టింది. ఇది ఇప్పటి వరకు ఉన్న బర్డ్ ఫ్లూ లక్షణాలపై తాజా సమాచారం. ఆల్ ఫ్లూ స్టూడియో.